ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి చెప్పేది? ఇన్నేళ్లుగా నమ్మకంగా ఉన్న పని మనిషి కదా అని ఆలోచిస్తుంటే ఎక్కువ చేస్తున్నావు. రాని సంగతి తెలుస్తాను. రా రమా, రమా. బయటికి గంటకుండా లోపలికి తీసుకెళ్ళిందండి. లోపల పిచ్చి కొట్టుడు కొట్టి తర్వాత బయటికి గెంటుతారనుకుంటా. దానికి అలానే కావాలి. భోజనం చేసేటప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఏం అనుకుంటున్నావే? ఏం చేయాలనుకుంటున్నావు? అందరి ముందు నన్ను బయట పెట్టాలని చూస్తున్నావా? నువ్వు హర్ష భార్యవని సమాజానికి తెలియాలనుకుంటున్నావా? అది చెప్పడానికి ఇదంతా చేస్తున్నావా? చంపేస్తాను చంద్రిక. రోజు రోజుకి మితి మీరిపోతున్నావు. చంపి పారేస్తాను. జాగ్రత్త. ఏయ్, ఏంటి నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేది? చంపేస్తావా? చంపేవి చూద్దాం. రా చంపు చూద్దాం. తెగించానంటే నేను నీకంటే మొండిదాన్ని. నీ ప్రతాపం నా దగ్గర చూపించకు. నీ పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను. ఏం వాగుతున్నావే? నీకన్నా పిచ్చి పట్టిందా? నువ్వు ఏమైనా అనుకో, ఇక నీ పైత్యం పొగరు నా దగ్గర చూపిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీకు ఆల్రెడీ చెప్పాను, ఆయన ప్రాణాల మీదకొస్తే నేనేది లెక్క చేయనని. ఈ విషయం నీ తలకి ఇంకా ఎక్కినట్టు లేదు. ఎక్కించుకొని నీ కోడలికి గట్టిగా చెప్పు. ఏం చెప్పాలే? రెచ్చిపోతున్న వాళ్ళకి ఏం చెప్తావు? నిజమే చెప్పు. మరి నీ కోడలికి నేనెవరో చెప్పు. ఈ ఇంటితో నా బంధం ఏంటో చెప్పు. ఆయన నా భర్త అని చెప్పు. ఆయన నా మెడలో తాళి కట్టారని చెప్పు. అందుకే నేను ఇంట్లో ఉంటున్నానని చెప్పు. నేనెందుకు పని మనిషిలా ఉంటున్నానో ఆ అగ్రిమెంట్ గురించి చెప్పు. అందుకని నువ్వు నన్ను బయటకు పంపించలేవని కూడా నీ కోడళ్ళకి చెప్పు. పద. నా ప్రాణం పోయినా నేను చెప్పను. చెప్పవా? చెప్పను చంద్రిక. తెలుసు కదా, అర్థం చేసుకో. అప్పుడు నీ కోడళ్ళని నోరు మూసుకుని ఉండమని చెప్పు. వాళ్ళకి క్లియర్ గా చెప్పు, ఈ ఇంట్లో హర్షవర్ధన్ గారి బాగోగులు చూసుకునేది చంద్రికానే అని ఆ మొహాలకి క్లారిటీగా చెప్పు. చెప్తాను చంద్రిక, అలాగే చెప్తాను. చెప్పు రమా. ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొక్కసారి మాత్రం వాళ్ళు నువ్వెవరు అని నన్ను అడగడానికి వీల్లేదు. అలా నన్ను ఇంకొక్కసారి అడిగారో నేనెవ్వరినో నేనే క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది. చెప్పేస్తాను, జాగ్రత్త. అంతవరకు వెళ్లకుండా నేను చూసుకుంటానంటున్నాను కదా. చూసుకోకపోతే నీ బతుకే బస్ స్టాండ్ అవుతుందని చెప్తున్నాను. ఇక నీ గురించి ఆవగించంత కూడా ఆలోచించను. నా ప్రతి ఆలోచన ఆయన గురించే ఉంటుంది. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. తేడా వచ్చిందో చచ్చావే, గుర్తుపెట్టుకో. నాకే వార్నింగ్ ఇస్తావా? వదును చూసి నీ సంగతి చెప్తానే. ఏంటి వస్తున్నావా? నే వెళ్ళి నా నోటికొచ్చింది చెప్పనా? వద్దు, వస్తున్నాను. రే ప్రేమ్, మీ అమ్మ లోపల ఏం చేస్తుందో వెళ్ళి చూడరా. సరేనా? సర్లే, ఏమన్నా అంటే కుళ్ళై తెరిచేస్తావు. ఏడుకు రా. ఏంటత్తయ్య రమ్మంటున్నారు పొమ్మనకుండా? ఏం చెప్పనమ్మా, నా కాళ్ళ మీద పడిపోయింది.
బయటికి పంపించొద్దని ఒకటే ఏడు పరుకో. అయితే కరిగిపోతారా ఆంటీ? లేదులే, బాగా తిట్టాను. కొట్టలేదా? ఓ 4 వేసానులే. ఇప్పుడైతే ఇవిని బయటికి గంటట్లేదన్నమాట. పాపం ఎవ్వరూ లేంది. ఎక్కడికి వెళ్తుంది రోజా? ఈ ఇల్లే కదా తనకుంది. మీరిలా మాట్లాడితే ఇంకిది మన మాట ఏం వింటుందా ఆంటీ? ఎందుకు వినదు? మీరు వినలేదు గాని వినేలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. ఈ ఇంట్లో హర్షవర్ధన్ గారి బాగోగులు చూసుకునేది చంద్రికానే అని ఆ మొహాలకి క్లారిటీగా చెప్పు. అసలు నాతో ఎప్పుడు ఇలా మాట్లాడింది లేదు. అది మీ అందరికీ తెలుసు కదా. ఈ ఇంట్లో ఎవరికైనా ఏదైనా అయితే తను తట్టుకోలేదు, అందుకే అలా చేసింది. ఇంక చెయ్యదులే. గ్యారంటీ ఉందా అత్తయ్య? గ్యారంటీ ఉంది. ఇప్పటినుంచి మీ మామయ్య గారి బాగోగులు తనకు అప్పగించేస్తే సరిపోతుంది. మనకి టెన్షన్ ఉండదు. ఏమంటున్నారు అత్తయ్య? చామంతి ఇప్పుడు చూసుకుంటున్నట్టే చంద్రిక కూడా కేర్ టేకర్గా చూసుకుంటుంది అంటున్నాను. డాక్టర్ గారు చెప్పారు కదా ఆయన స్ట్రెస్ ఫీల్ కాకూడదని. ఇక ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నో మోర్ డిస్కషన్స్. అయ్యగారు పదండి. నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను. నీకు ఓకే కదా? ప్రస్తుతానికి గంట. ఏమన్నారు బాబు? గంట? కూరగాయలు ఫ్రూట్స్ కొనడానికి గంట చేసావు చాం. అలాగా? మీరైతే ఎంతసేపట్లో చేసేసేవారు? ప్రేమ్కి 10 నిమిషాలు చాలు తెలుసా? చాలులే. ఆ 10 నిమిషాలు చేసే వాటిలో 100 పుచ్చులుంటాయి. ఇంకా వండడానికి ఏం మిగిలింటాయి? అప్పుడేం తింటారు బాబు? పాడైపోయిన ఫ్రూట్స్ తీసుకెళ్ళి అయ్యగారికి పెడతారా? తెలుసా అనంటే ఇది తెలుసుకోండి.